సూర్యాపేట జిల్లా కోదాడ పరిధి ద్వారకుంట సమీపంలోని శ్రీగంధం తోటలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. లక్షల రూపాయలు విలువ చేసే శ్రీగంధం చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికి ఎత్తుకెళ్తున్నారని తోట నిర్వాహకులు ఆపోతున్నారు. జాతీయ రహదారి NH65 కు ఆనుకుని ఉన్న ద్వారకుంట గ్రామంలో సోలార్ కరెంటు తీగలను కత్తిరించి దుండగులు తోటలోకి వచ్చి 19 చెట్లను దొంగిలించినట్లు రాఘవరావు తెలిపారు. 10 ఏళ్లుగా పెట్టుబడి పెట్టి పెంచిన చెట్లను కోర సమయంలో గుర్తు తెలియని దుండగులు దొంగిలిస్తున్నారంటూ బాధితుడు రాఘవరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2 సార్లు దొంగతనం జరిగినప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి FIR నమోదు చేసినా ఫలితం లేకపోయిందని బాధితుడు చెప్పారు. నా పేరు SV రాఘవరావు. మేము కోదాడలో ఉంటాము. నాకు ద్వారకుంట గ్రామంలో 7 ఎకరాల 13 గుంటల్లో శ్రీగంధం తోట వేశాను. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ద్వారకుంట రెవెన్యూలో ఇది మొత్తం 7 ఎకరాల 13 గుంటల్లో నుంచి 1995 శ్రీగంధం చెట్లు వేసినాను. ఈ చెట్లు వేసి ఇప్పటికీ 10 సంవత్సరముల మీద 4 నెలలు అయినది. మొన్న రీసెంట్ గా 28/2/2023 రాత్రి కొంతమంది వచ్చి 19 చెట్లు కట్ చేసుకొని పోయినరు. 30 చెట్లకేమో ఘాట్లు పెట్టారు. ఇదంతా జరిగింది ఈశాన్యం మూల మీద సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి ఇది చేశారు. ఇది వేసుకునేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎకరానికి 20,000 సబ్సిడీ కూడా ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన కాడ మొక్కలు తీసుకొచ్చి పెట్టాము. నా పేరు SV రాఘవరావు. మేము కోదాడలో ఉంటాము. నాకు ద్వారకుంట గ్రామంలో 7 ఎకరాల 13 గుంటల్లో శ్రీగంధం తోట వేశాను. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ద్వారకుంట రెవెన్యూలో ఇది మొత్తం 7 ఎకరాల 13 గుంటల్లో నుంచి 1995 శ్రీగంధం చెట్లు వేసినాను. ఈ చెట్లు వేసి ఇప్పటికీ 10 సంవత్సరముల మీద 4 నెలలు అయినది. మొన్న రీసెంట్ గా 28/2/2023 రాత్రి కొంతమంది వచ్చి 19 చెట్లు కట్ చేసుకొని పోయినరు. 30 చెట్లకేమో ఘాట్లు పెట్టారు. ఇదంతా జరిగింది ఈశాన్యం మూల మీద సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి ఇది చేశారు. ఇది వేసుకునేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎకరానికి 20,000 సబ్సిడీ కూడా ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన కాడ మొక్కలు తీసుకొచ్చి పెట్టాము. నా పేరు SV రాఘవరావు. మేము కోదాడలో ఉంటాము.